డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, 2 partners invested 1,50,000 rupees and 2,50,000 rupees respectively in a business. ఓకే, ఇద్దరు భాగస్వామ్యులు, ఇద్దరు పార్ట్నర్స్ 1,50,000 రూపాయలు ఒకరు పెట్టుబడి పెట్టారంట, అలాగే మరొకరు 2,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టారంట. అండ్ అగ్రీడ్ దట్ వాళ్ళు ఒక అగ్రిమెంట్, ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే 60% ఆఫ్ ద ప్రాఫిట్స్ షుడ్ బి డివైడెడ్ ఈక్వల్లీ డివైడ్ బిట్వీన్ దెమ్ అండ్ రిమైనింగ్ ప్రాఫిట్ ఇన్ ద రేషియో ఇన్వెస్ట్మెంట్స్. మిగిలిన లాభాల యొక్క రేషియో ఇచ్చారంట. ఇఫ్ వన్ పార్ట్నర్ గాట్ 4,000 rupees మోర్ దాన్ ద అదర్, వేరొకటి కంటే ఇంకొకడు, వాళ్ళిద్దరు ఉన్నారు కదా, ఇంకొకటి కంటే మరొకడు 4,000 రూపాయలు ఎక్కువ పొందాడంట, దెన్ ద టోటల్ ప్రాఫిట్ మేడ్ ఇన్ ద బిజినెస్ ఈజ్ క్వశ్చన్ మార్క్. రైట్ అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, తెలుగులో కావాల్సి చదువుకోండి. 2 partners అనేవాళ్ళు బిజినెస్లో ఎంటర్ అయ్యారు. ఒక్కొక్కరు ఎంత పెట్టుబడి పెట్టారంటే, ఒకరు 1,50,000 రూపాయలు, ఇంకొకరు 2,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టారంటండి. అండర్స్టాండ్? 1,50,000లో 3 సున్నాలు తీసేశాను, అలాగే 2,50,000లో 3 సున్నాలు తీసేశానండి. ఇది కే, ఇది కే. కే అంటే 3 సున్నాలు అంటే 1000 కింద లెక్క. సో 53 55 అండి. అండర్స్టాండ్? సరేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక వాడు ఏమన్నాడో గమనించండి. వన్ పార్ట్నర్, ఇఫ్ వన్ పార్ట్నర్ 4,000 rupees మోర్ దాన్ ద అదర్, అంటే ఒకని కంటే వేరొకనికి 2,000 రూపాయలు ఎక్కువ వచ్చిందంట. ఎంత వచ్చిందండి ఎక్కువ? 4,000 రూపాయలు ఎక్కువ వచ్చిందంట. అంటే రేషియోలో డిఫరెన్స్ ఈక్వల్ టు అమౌంట్స్లో డిఫరెన్స్. అవునా? చెప్పండి. రేషియోలో డిఫరెన్స్ ఈక్వల్ టు అమౌంట్స్లో డిఫరెన్స్. 2 ఎప్పుడు 4,000 అవుతుందంటే ఫ్రెండ్స్ 2,000 సార్లు అండి. 2 ఎప్పుడు 4,000 అవుతుందండి? 2,000 సార్లు అండి. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా దేనికి సంబంధించిందంటే కనుక అగ్రీడ్. చూడండి, 60% ఆఫ్ ద ప్రాఫిట్స్ షుడ్ బి డివైడెడ్ ఈక్వల్లీ డివైడెడ్ బిట్వీన్ దమ్. ఓకేనండి. చూసుకుంటే కనుక ఇదంతా కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ 4,000 రూపీస్ అనేది వాళ్ళలో వచ్చినటువంటి డిఫరెన్స్ అండి. రైట్ అండి. ఇప్పుడు చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఈ 3 parts అండ్ 5 parts దేనికి సమానం అనుకుంటే కనుక 8 partsకి సమానం అండి. దేనికి సమానం అండి? 8 parts. డిఫరెన్స్ 2 4,000 అయినప్పుడు 8 ఏమవుతుందంటే కనుక 8 2,000 ఏమవుతుందంటే 16,000 అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 16,000 అవుతుందండి. రైట్ అండి. ఇదంతా కూడా ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, వాడు ఏమంటున్నాడంటే 60% తీసేస్తే రిమైనింగ్ అనేది ఏంటంటే చూడండి, రిమైనింగ్ ప్రాఫిట్ గమనించారు కదా. ఈ రిమైనింగ్ అనేది ఏంటంటే 16,000. అంటే 60కి బ్యాలెన్స్ ఎంత అంటే కనుక 60కి బ్యాలెన్స్ అనేది 40% అండి. 60కి బ్యాలెన్స్ ఫిగర్ ఏంటండి? ఇక్కడ 40% అండి. అంటే గమనించండి ఫ్రెండ్స్, చూడండి 60%లో బ్యాలెన్స్ 40% 16,000 అంటే కనుక మనకి వాడు ఏమన్నాడు? మొత్తం వాడు ఏమన్నాడో గుర్తుపెట్టుకోండి సార్ ఫ్రెండ్స్. దెన్ ద టోటల్ ప్రాఫిట్ మేడ్ ఇన్ దట్ బిజినెస్. మొత్తం ప్రాఫిట్ ఎంత అని అడిగాడండి. సో 40% బిజినెస్ 16,000కి సమానమైనప్పుడు మరి 100% ఎంత అని అడిగాడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 44 చూసుకుంటే కనుక 160 అండి. అవునా? పక్కన 2 సున్నాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక 104 ఎంత అవుతుందంటే 400 అవుతుంది. ఇక్కడ 2 సున్నాలు అయితే ఇక్కడ కూడా 2 సున్నాలే కాబట్టి 40,000 అండి. సో ఎంటైర్ బిజినెస్ ప్రాఫిట్ ఎంత అంటే కనుక 40,000. ఆప్షన్ 1 అండి. డియర్ ఆస్పిరెంట్స్ మళ్ళీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్, ఇద్దరు వ్యాపారవేత్తలు ఉన్నారు. ఒకడు 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు, రెండో వాడు 2,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. అర్థమైంది కదండి. ఫస్ట్ స్టెప్ అది ఫినిష్. వేలుని నేను ఏం చేశానంటే కేగా రాసుకున్నాను, క్యాన్సిల్ కూడా చేసేసాను. 50th టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 3:5 వచ్చిందండి. 50th టేబుల్తో క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చిందండి? 3:5 వచ్చిందండి. వాడు ఏమంటున్నాడంటే 60% బిజినెస్ని పక్కన పెట్టి రిమైనింగ్ 40% వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచుకున్నారంట. పంచుకుంటూ వాడు ఏం చెప్తున్నాడంటే, డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, ఇక్కడ ఒకని కంటే మరొకనికి 4,000 రూపాయలు ఎక్కువ లాభం వచ్చింది అంటున్నాడు. అవునా?
సో చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి 3కి 5కి డిఫరెన్స్ 2 అయితే 2 4,000 అయితే మొత్తం బిజినెస్ ఎంత అంటే కనుక 3 + 5 ఎంత అంటే 8 పార్ట్స్ అండి. ఇది 2,000తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 2,000తో మల్టిప్లై చేస్తే 16,000 అవుతుంది. వాడిచ్చిన అగ్రిమెంట్ ఏంటంటే 60% పక్కన పెట్టి రిమైనింగ్ 40% పంచుకున్నారు అంటున్నాడు. సో చూసుకుంటే 40% 16,000 అయితే టోటల్ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్లో టోటల్ అనేది 100% అండి. 100% ఏమవుతుందంటే కనుక 40,000 అవుతుందండి. ఎందుకంటే 40,400 16,000 అయితే 100,400 40,000 అండి. అండర్స్టాండ్ అండి, మంచిగా అర్థమైంది కదండి. ఏదైనా డౌట్ వస్తే కనుక కామెంట్ పెట్టండి, నేను చూసుకొని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. రైట్ అండి, నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఎనీబడి డౌట్? నెక్స్ట్ చూద్దామండి. నరేష్ చూసారా సమ్స్ ఎలా వస్తున్నాయో, ఒకరోజు టైమ్ అండ్ వర్క్ మీద ఎక్కువ వస్తే, రెండో రోజు స్పీడ్ టైమ్ డిస్టెన్స్లో ఎక్కువ వస్తున్నాయి, ఇంకొక రోజు మెన్సురేషన్లో ఎక్కువ వస్తున్నాయి, ఇంకో రోజు పార్ట్నర్షిప్, ఇంకో రోజు యావరేజెస్, ఇంకో రోజు ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, ఇంకో రోజు ప్రాబ్లమ్స్ ఆన్ నంబర్స్. మర్చిపోవద్దండి, మంచి సమ్స్ అండి ఇవన్నీ కూడా. నరేష్, విజయ్, మాధవ్ ఎంటర్డ్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. ఎన్ ఫర్ నరేష్ అండి, వి ఫర్ విజయ్ అండి, ఎం ఫర్ మాధవ్. ముగ్గురు కూడా ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేశారంట. రైట్, నరేష్ ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ ఎట్ ద బిగినింగ్. నరేష్ అనేవాడు ఏం చేశాడంటే, డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, పెద్ద లెక్కల వలన చిన్న అక్షరాలు కనబడుతున్నాయేమో, ముందుగా స్క్రీన్ షాట్ తీసుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటుందండి. నరేష్ అనేవాడు సమ్ అమౌంట్తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఎంత అమౌంటో తెలుసా? ఎక్స్ అమౌంట్తో స్టార్ట్ చేశాడండి. ఆఫ్టర్ 6 months 6 నెలల తర్వాత విజయ్ ఇన్వెస్టెడ్. చూసారా, నేను అందుకే మీకు డ్రా చేస్తున్నానండి. విజయ్ ఇన్వెస్టెడ్ డబుల్ ద అమౌంట్. ఏంటండి అది? డబుల్ ద అమౌంట్ అంటే డబల్ చేశాడండి. అంటే నరేష్కి విజయ్ అనేవాడు డబుల్ పెట్టుబడి పెట్టాడండి. అంటే ఎక్స్ అయితే వాడు, వీడు 2x అండి. ఇప్పుడు 6 months తర్వాత పెట్టాడండి. అలా కంటిన్యూ చేద్దామండి, టైం గురించి మాట్లాడద్దు ఇంకా. నెక్స్ట్ చూడండి, అండ్ ఆఫ్టర్ 2 more months మాధవ్ ఇన్వెస్టెడ్ థ్రైస్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై నరేష్. మాధవ్ అనేవాడు ఎంత పెట్టుబడి పెట్టాడంటే థ్రైస్ పెట్టుబడి పెట్టాడండి. ఎంత పెట్టుబడి పెట్టాడండి? ఇక్కడ థ్రైస్ పెట్టుబడి పెట్టాడండి. రైట్ అండి, ఇక్కడ చూసుకుంటే కనుక మనకు గమనించండి, ప్రాఫిట్ రావాలంటే క్యాపిటల్ ఇంటూ టైం అండి. ప్రాఫిట్ రావాలంటే ఏంటండి? క్యాపిటల్ ఇంటూ టైం అండి. చూడండి, ఇఫ్ దే ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 45,000 రూపీస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఇది కావాల్సిందండి. బిజినెస్ షెడ్యూల్ ఎంత ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్, 9 months, 2 years, 3 years, 10 years అనేది మనకు తెలియాలండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే దాని అర్థం ఏంటంటే 12 months అని అర్థము. చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తాడో వాడు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటాడు అంటే 12 months ఉంటాడండి. అట్లాగే చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి, ఇక్కడ విషయం ఏంటంటే 6 months తర్వాత విజయ్ జాయిన్ అయ్యాడు కాబట్టి అప్పటికే కాలం కాస్త పుణ్యకాలం కాస్త 6 నెలలు గడిచిపోయిందండి. అంటే బిజినెస్ స్టార్ట్ చేసే పర్సన్ 12 months ఉంటే 6 నెలల తర్వాత స్టార్ట్ చేసేవాడు 6 నెలలు మాత్రమే వ్యాపారంలో ఉంటాడండి. అండర్స్టాండ్? సరే, తర్వాత ఏమంటున్నాడు చూడండి, అండ్ ఆఫ్టర్ 2 more months మరో 2 నెలల తర్వాత. ఏమండి ఎగ్జామ్స్ ఇంతకుముందు కూడా మనకు లైవ్ క్లాసులు వచ్చింది. ఏమండి ఎగ్జామ్స్ 3 నెలలు అయిపోతాయా? మరో 2 నెలలు పట్టొచ్చు సార్ అంటే 3 + 2. ఏమండి ఎగ్జామ్స్ 6 నెలల్లో వస్తుందా? మరో 3 నెలలు పట్టొచ్చు సార్ అంటే 6 + 3. ఏమండి సినిమా పలానా సినిమా నాకు 4 నెలల్లో వస్తుందంటే, లేదు సార్ మరో 4 నెలలు పడుతుందండి అంటే దాని అర్థం ఏంటి? ప్లస్ చేయాలండి. రైట్ అండి, ఇక్కడ చూసుకుంటే కనుక అండ్ ఆఫ్టర్ 2 more months అంటే ఇక్కడికే 8 months అయిపోయింది, ఇంకా 4 నెలలు ఉంటుందండి. రైట్ అండి, ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది 12x, ఇది 12x, ఇది కూడా 12x. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో అన్నీ కూడా ఒకే రేషియోలో ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 1:1:1 అండి. చెప్పండి, 1:1:1. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ముగ్గురు వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత అంటే 45K అండి. ఎంత అండి? ఇక్కడ 45K అండి. వాడు ఏమన్నాడంటే చూడండి ఫ్రెండ్స్, దెన్ ద షేర్ ఆఫ్ మాధవ్. మాధవ్ యొక్క షేర్ ఎంత అని అడిగాడు. ఏమడిగాడు? మాధవ్ యొక్క షేర్ అంటే కనుక ఎవరిని నోటీస్ చేసి అడిగితే వాడిది 11లో వేసుకుంటాం, టోటల్ అనేది డినామినేటర్ వేసుకుంటామండి. రైట్ అండి. సో మాధవ్ అంటే కనుక 1 అండి, టోటల్ అనేది 3 అండి. 3 1 3 15 అండి. 15K అంటే కనుక 15,000 రూపాయలు అండి. మరి మిగతా వాళ్ళకి ఎంత వస్తుందండి? ఎంత వస్తుందంటే మిగతా వాళ్ళకి కూడా ఈక్వల్గానే వస్తుందండి. అర్థమైంది కదండి. సో ప్రాఫిట్కి ఫార్ములా క్యాపిటల్ ఇంటూ టైం. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చూద్దామండి. స్నేహ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా పెద్ద లెక్క అవడం వలన ఆప్షన్స్ పైకి వచ్చేసినాయి. ఓకేనండి, మంచి సమస్య అండి. మీరు చాలా ఫ్రీగా లబ్ధి పొందుతున్నారు.
ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ఇట్లా చేసుకుంటారని ఒక మంచి విజన్తో చేస్తున్నటువంటి ఒక మిషన్ అనమాట ఇది. సో చూసుకుంటే కనుక స్నేహ, లేఖ, రేఖ ఆర్ పార్ట్నర్షిప్. చూడండి, నేమ్స్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. పైగా మనకి ఇక్కడ ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఉంది. ఫస్ట్ లెటర్స్ చూసుకుంటే స్నేహలో ఎస్, లేఖలో ఎల్, రేఖలో ఆర్ తీసుకుంటే సరిపోయాయి. ఆర్ 3 పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్. స్నేహ హూజ్ మనీ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ 6 months. చూడండి డియర్ ఆస్పిరెంట్స్, స్నేహ ఎంత టైం మనీ యూజ్ చేసుకుంటుందంటే 6 months. అర్థమైంది కదండి. 6 months అంటే 6M రాసుకోవచ్చు, లేదా 6 రాసేసినా పర్వాలేదు. క్లెయిమ్స్ ఎంత ప్రాఫిట్ క్లెయిమ్ చేస్తుందండి తను? 1/6 క్లెయిమ్ చేస్తుందండి. ఎంత క్లెయిమ్ చేస్తుందండి ఇక్కడ? 1/6 క్లెయిమ్ చేస్తుందండి. సో పైది టైం అన్న, కిందది ఏమొచ్చి ప్రాఫిట్. పిఆర్ అంటే ప్రాఫిట్ లేదా పి. ఓకే, నో ప్రాబ్లం. లేఖ హూజ్ అంటే హూ, హూమ్, విచ్, హూజ్, దట్. యాంటిసిడెంట్ పర్సన్ సబ్జెక్ట్. ఎవరు సబ్జెక్ట్ అండి ఇక్కడ? హూజ్ ఎప్పుడైతే వచ్చిందో లేఖ సబ్జెక్ట్ అవుతుందండి. అదే ఎండ్ ఈజ్ బట్ వెర్బ్ వస్తే కనుక ఫస్ట్ వన్ సబ్జెక్ట్ అవుతుంది, నో ప్రాబ్లం. లేఖ హూజ్ మనీ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ 8 months. లేఖ ఎంత మనీ యూజ్ చేస్తుందంటే 8 months ఓన్లీ యూజ్ చేస్తుందండి. ఎంత యూజ్ చేస్తుందండి లేఖ? 8 months యూజ్ చేస్తుందండి. క్లైమ్స్ 1/4 ఆఫ్ ద ప్రాఫిట్. తను ఎంత క్లెయిమ్ చేస్తుందంటే లాభం 1/4 అనేది క్లెయిమ్ చేస్తుందండి తను. రేఖ యూజ్, చూడండి, రేఖ యాజ్ ఇన్వెస్టెడ్ 4,000 rupees. రేఖ అనేది ఎంత పెట్టుబడి పెట్టిందంటే ఇక్కడ 4,200 రూపాయలు పెట్టుబడి పెట్టిందంట. ఓకేనండి. సరే, తన ఒక్క ఇన్వెస్ట్మెంట్ గురించి మాత్రమే లెక్కలో మెన్షన్ చేయడం జరిగింది, మర్చిపోవద్దండి. ఫర్ 10 months. ఫర్ ఎంతండి? 10 months. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక దెన్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్నేహ టు ద క్యాపిటల్ ఈజ్ క్వశ్చన్ మార్క్. స్నేహ క్యాపిటల్ ఎంత అని అడిగాడండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గమనించండి, ఇది 1/6 అయినప్పుడు, ఇది 1/4 అయినప్పుడు ఇది తెలుసా? తెలియదు, అవునా? రేఖ యొక్క ప్రాఫిట్ అనేది మనకు తెలుసా? తెలీదు, కానీ కనుక్కోవచ్చు అండి, ఈజీగా కనుక్కోవచ్చు. 6కి 4కి ఎల్సిఎం ఏంటంటే 12 అండి, లేదంటే కనుక 24 అని రాసుకున్నా ఇబ్బంది ఏం లేదండి. రైట్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక 6 రెళ్ళ 12, 4 3 12. అండర్స్టాండ్? సో ఇక్కడ ప్రాఫిట్ రేషియో ఎంత అంటే ఇక్కడ స్నేహకి 2 parts వచ్చిందండి, లేఖకి 3 parts వచ్చిందండి. అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్స్ ఏంటంటే 12 ప్రాఫిట్స్. అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ అంతా 12. అంటే ఇది 2, ఇది 3 అయితే 5 కంప్లీట్ అయిపోయిందండి. రిమైనింగ్ ఏమంటే 7 parts అండి. ఎవరికి వస్తుందండి? రేఖకి వస్తుంది. ఎవరికి వస్తుందండి ఇక్కడ? రేఖకి వస్తుంది. అండర్స్టాండ్ ఆర్ నాట్? వెరీ గుడ్. ఓకే, చూసుకుంటే కనుక ఇది ప్రాఫిట్ పార్ట్స్ ఏమంటే 2 parts, 3 parts, 7 parts అండి. మంత్స్ టైం పార్ట్ ఏంటంటే 6 months, 8 months, 10 months అండి. సో చూసుకుంటే కనుక మనకి రేఖ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ 4,200 నోటీస్ చేసేసారు లెక్కలో. అయితే వాడు ఏమన్నాడంటే కనుక దెన్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్నేహ క్యాపిటల్. స్నేహ యొక్క క్యాపిటల్ ఎంత అని అడిగాడండి. సో ఆల్రెడీ ఇప్పుడే మీకు ఫార్ములా ఒకటి చెప్పడం జరిగిందండి, గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ క్యాపిటల్ ఇంటూ టైం ఈక్వల్ ఏంటండి? ప్రాఫిట్. అండర్స్టాండ్ ఆర్ నాట్? నోట్ దిస్ పాయింట్. క్యాపిటల్ ఇంటూ టైం ఈక్వల్ ఏంటండి? ప్రాఫిట్. ఇక్కడ మనకి క్యాపిటల్ కావాలండి. ఏం కావాలండి ఇక్కడ? క్యాపిటల్ కావాలండి. క్యాపిటల్ కావాలంటే ఏం రాసుకుంటాం చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ ప్రాఫిట్ బై టైం రాసుకుంటామండి. ఏం రాసుకుంటామండి ఇక్కడ? ప్రాఫిట్ బై టైం రాసుకుంటాం. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో ప్రాఫిట్ బై టైం అంటే ఇక్కడ ప్రాఫిట్ ఏంటంటే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాఫిట్ ఎంత అండి? ఎప్పుడైనా సరే ఇలాంటి న్యూమరల్స్లో తీసుకోవడానికి ఇష్టపడం కదా మనం జనరల్గా. ఇక్కడ ప్రాఫిట్ ఎంత అండి? స్నేహది చూడండి ఫ్రెండ్స్, 2p బై చెప్పండి టైం ఎంత? 6 months. ఓకేనండి. అలాగే స్నేహ కాకుండా లిఖిత చూడండి ఫ్రెండ్స్, లిఖిత కాదు లేఖ. ఓకేనండి. 3 parts బై ప్రాఫిట్ బై టైం ఎంత అండి? సో చూడండి ఫ్రెండ్స్, 3/8. అర్థమైంది కదండి. అట్లాగే ఇది చూద్దామండి. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 7 parts బై చెప్పండి ఫ్రెండ్స్, 7 parts బై 10 months. ఓకేనండి. ఇది స్నేహ, ఇది లేఖ, ఇది రేఖ. మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం లేదు, కానీ రాసుకుంటే కొంచెం మీకు బెటర్గా అర్థం అవుతుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. ఇప్పుడు నేను 2/6 అంటే 1/3గా రాసుకోవచ్చు, లేదా 3/8 7/10 ఇలా రాసుకోవచ్చు, లేదా 2కి 6కి క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే ఇంకేలాగా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా నేను ఎల్సిఎం చేసేయచ్చు అండి. రైట్. 6కి 8కి 10కి ఎల్సిఎం ఎంతంటే 120 అండి. ఎంతండి? 120 అండి. గమనించారు కదా. చూడండి ఫ్రెండ్స్, 6 ఎప్పుడు 120 అంటే 6 20లు 120, గాలిలో 20 ఉంది, 20 40 అండి.
8 ఎప్పుడు 120 అంటే కనుక 8 15లో 120, 15 3లో 45 అండి. 10 ఎప్పుడు 120 అంటే 10 12లో 120, 12 ఏళ్ళు 84 అండి. అర్థమైందండి. సో చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ చేసే ఫార్ములా ఏంటి చెప్పండి. ప్రాఫిట్ బై టైం దేనికి సంబంధించింది? చూడండి ఫ్రెండ్స్, ప్రాఫిట్ బై టైం, టైం కిందకి వెళ్ళిపోయిందంటే దేనికి సంబంధించింది? క్యాపిటల్ ఈక్వల్ టు చెప్పండి ప్రాఫిట్ బై టైం అనే ఫార్ములా వాడామా లేదా? అంటే ముగ్గురు వచ్చారు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే కనుక రేఖ ఎంత పెట్టుబడి పెట్టిందండి, ఎంత కాంట్రిబ్యూట్ చేసింది, ఎంత డిస్ట్రిబ్యూట్ చేసింది అంటే 4200 చేసిందండి. ఆల్రెడీ ఇక్కడ రేఖ యొక్క ఫిగర్ ఎంత 84 అండి. గమనించారు కదా? ఓకేనా? ఇలా చూడండి ఫ్రెండ్స్, 84 ఏదైతే ఉందో, ఓకేనా, 84 ఏదైతే ఉందో అది 4200కి సమానం అండి. అవునా కాదా? 84 ఏది ఉందో అది 4200కి సమానం అండి. కానీ వాడు ఏమన్నాడు? స్నేహ యొక్క క్యాపిటల్ ఎంత అని అడిగాడు. స్నేహది ఫస్ట్ ఫిగర్ అండి. ఎంతండి? 40 ఏంటి, అంతే కదా? 84 42 అవుతుందంటే 40ని బై 2 చేస్తే ఏమవుతుందండి? 20 అవుతుందండి. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు అండి. ఓకేనండి. 84 బై 2 చేస్తే 42 అండి. 2 సున్నాలు పార్షియల్గా ఉన్నాయి, అవి పెట్టుకుందామండి ఇక్కడ. అంతే. 40 బై 2 ఎంత అండి? 20. అంటే 2000 అండి. 2000 అనేది చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2000 అనేది ఎక్కడ ఉందండి? ఇక్కడ ఆప్షను 4th ఆప్షన్లో ఉందండి. ఏముందండి ఇక్కడ? 4th ఆప్షన్లో ఉందండి. రైట్ అండి. పవర్ అండి లెక్క అయితే కనుక మీరు మంచిగా కిందకి మీదకి స్క్రోల్ చేసుకుంటే కనుక బాగా అర్థమవుతుందండి లెక్కలో ఇది. ఓకేనండి. ఇది కాన్సెప్ట్ అండి. ఇది ఒక్కటే ఎక్స్ట్రా స్టెప్ అండి. రైట్ అండి. నెక్స్ట్ వన్, ఓకే, when a number is divided by the sum of 637 and 363, ఓకేనండి, ఏదైనా ఒక సంఖ్యకు చూడండి, ఏదైనా ఒక సంఖ్యకు 637 అండ్ 363 ఈ యొక్క సమ్ అనేది డివైడ్ చేస్తే, when a number is divided by ఏదైనా ఒక సంఖ్యకు చూడండి ద సమ్ ఆఫ్ 637 అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక 637 అండ్ 363 అనేది ఆ యొక్క సమ్ డివైడ్ చేస్తే ద కోషంట్ ఈజ్ 2.5 times. భాగఫలం ఏమొస్తుందంటే, భాగఫలం 2.5 రెట్లు వస్తుందంట. భాగఫలం ఏమొస్తుందంట? 2.5 రెట్లు వస్తుందంట. దేని మీద 2.5 రెట్లు అంటే దేర్ డిఫరెన్స్, వాటి యొక్క డిఫరెన్స్. మరి వాటి యొక్క డిఫరెన్స్ ఎంతో చూద్దామండి. ఇక్కడ 7లో 3 పోతే 4 అండి. చూడండి 13లో 6 పోతే 7 అండి. ఇక్కడ చూసుకుంటే 5లో 3 పోతే 2 అండి. రైట్ అండి. సరే, వాడు ఏమంటున్నాడంటే ద రిమైండర్ ఈజ్ 40. లాస్ట్లో కలుపుకోవాలండి రిమైండర్ అనేది. రైట్ అండి. సో చూసుకుంటే కనుక ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్. చూడండి ఫ్రెండ్స్, ఇది కలిపితే ఏమైందంటే 1000 అవుతుందండి. x/1000 ఈక్వల్ టు 5/2 ఇంటూ 274 అండి. చూడండి ఫ్రెండ్స్, 2 1లు 2 13ల 26, 1 2 ఏళ్ళ 14. రైట్. x/1000 ఈక్వల్ టు 5 ఏళ్ళ 35, 3 5 3ల 15, 18 5 1ల 5 685. ఈ బై 1000 ఏమవుతుందంటే ఇంటూ 1000 అవుతుంది ఫ్రెండ్స్. అంటే 685 పక్కన 3 సున్నాలు. రిమైండర్ ఎంత అంటే 40. ఆ లాస్ట్లో 40 యాడ్ చేస్తే సరిపోతుందండి. 6,85,040 అండి. 6,85,040 అండి. ఇది కంటెంట్ అండి యాక్చువల్గా. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, ఒక రఫ్గా ఎగ్జాంపుల్ ఒకటి చెప్దాం చూడండి. ఫర్ సపోజ్ నేను 13కి 4తో డివైడ్ చేస్తే 4 3ల 12, రిమైండర్ ఏమొచ్చిందండి? ఇక్కడ 1 వచ్చిందండి. అవునా కాదా? సో ఇక్కడ 13 రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ 3 into 4 చేశాక లాస్ట్లో 1 కలపాలండి. అదే 13/4 చేసి ఇక్కడ 3 + 1 రాస్తే కంటెంట్ అనేది రాంగ్ వస్తుందా రాదా? ఖచ్చితంగా రాంగ్ వస్తుంది. కావాలంటే చూడండి 13 ఈక్వల్ టు 4 3ల 12 + 4 1ల 4, లేదంటే 4 4ల 16 అయిపోతుంది. 3 + 1 ఏమవుతుందండి? 4 4 4 జా ఏమవుతుందండి? 16 అవుతుంది. అంటే 13 నాట్ ఈక్వల్ టు 16 కానీ 13 ఈక్వల్ టు 16 కానే కదా. అంటే రిమైండర్ అనేది ఫస్ట్లో యాడ్ చేయకూడదు సుమా. ఓకేనండి. రిమైండర్ అనేది ఫస్ట్లోనే యాడ్ చేయకూడదు, లాస్ట్లోనే రిమైండర్ కలపాలండి. కలిపితే ఎంత వచ్చిందండి? 6,85,040 వచ్చిందండి. సో 6,85,040 అనేది ఫస్ట్ ఆప్షన్ అండి. రైట్ అండి. నెక్స్ట్ సమ్ చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్,
హరి అండ్ మధు స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ ఇన్ ద రేషియో. పార్ట్నర్షిప్ సమ్స్ అండి, ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చినాయి ఈరోజు. 2:3 రేషియోలో ఉందండి. ఎంత రేషియోలో ఉందండి ఇక్కడ బిజినెస్ అనేది, పెట్టుబడి? 2:3 రేషియోలో. ఇఫ్ హరి హ్యాడ్ ఇన్వెస్టెడ్ అన్ అడిషనల్ అమౌంట్ ఆఫ్ 10,000 రూపీస్, హరి అనేవాడు ఎంత ఎడిషనల్ అమౌంట్ చేశాడంటే కనుక 10,000 రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెట్టాడంట. ఓకేనండి. ద రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ బికమ్స్ పెట్టుబడి పెట్టిన తర్వాత రేషియో ఏమైందంటే 3:2 అయిపోయిందంట. ఓకేనండి. పెట్టుబడి పెట్టిన తర్వాత రేషియో ఏమైపోయిందండి, 3:2 అయిపోయిందంటండి. దెన్ ద అమౌంట్ బై ఇన్వెస్టెడ్ హరి, ఎంత ఇన్వెస్ట్ చేశాడని అడిగాడండి. సరే చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, హరి బై మధు, హరి బై మధు ఏ రేషియోలో పెట్టుబడి పెట్టారంటే 2x బై చెప్పండి 3x, 2x బై 3x పెట్టుబడి పెట్టారంటండి. అర్థమైందండి చెప్పిన మాట. ఎడిషనల్ అమౌంట్ ఆఫ్ చూసుకుంటే కనుక వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారంటే కనుక 10,000 రూపీస్ అనేది ఎవరు పెట్టారండి ఇక్కడ, 10,000 రూపీస్ అనేది ఎడిషనల్ అమౌంట్ అనేది హరి పెట్టాడండి. ఇఫ్ హరి హ్యాడ్ ఇన్వెస్టెడ్, చూసారా, an additional amount of 10,000 rupees, the ratio of their investments becomes 3:2. అంటే హరి అనేవాడు 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే అది రేషియో కాస్త ఏమైందంటే 3/2 అయిందండి. 3:2 అంటే ఏంటండి, 3/2 కదా. సో ఇలా అడ్డగుణకారం చేద్దామండి. సో 4x అండి, 20,000 అండి, 9x అండి. 4x అటు పోతే మైనస్ అవుతుందండి. 5x ఈక్వల్ టు 20,000 రూపీస్ అండి. 5 ఒకట్లు 5 నాలుగు అండి. అర్థమైంది కదండి ఇక్కడ. సో 4,000 రూపీస్ అండి. ఎంత అండి ఇక్కడ? సో చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 4,000 రూపీస్ అండి, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అయితే వాడు ఏమన్నాడంటే ఇక్కడ చూసుకుంటే కనుక హరి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడిగాడండి. హరి ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి ఇక్కడ, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 2x అండి. సో హరి అంటే h అండి, 2x అంటే 4,000 ఏమవుతుందంటే 8,000 రూపీస్ అవుతుందండి. ఇది ఆప్షన్ 3 అండి, ఇది ఆప్షన్ 3. ఇది మంచిగా ప్రొసీజర్ అండి. షార్ట్ కట్ ఇక్కడ చెప్తాను చూడండి, వర్కౌట్ అయితే ఫాలో అవుతారు, లేకపోతే లేదు. చూడండి ఫ్రెండ్స్, హరి అండ్ మధు అనేవాళ్ళు 2:3 రేషియోలో పెట్టుబడి పెట్టారంట. 10,000 రూపాయలు వీడు ఒక్కడే పెట్టుబడి పెట్టాడు, హరి ఒక్కడే పెట్టాడు. అదేమవుతుందంటే 3:2 అవుతుందండి. రైట్ అండి. మనం యాంటిసిడెంట్ కాన్సిక్వెంట్ ఎంత పెరిగింది అనే మాదిరిగా మనం చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే ఇక్కడ హరి మాత్రమే పెట్టుబడి పెట్టాడండి, మధు పెట్టుబడి పట్ల పెడితే అప్పుడు మనం చేస్తామండి. అర్థమవుతుంది కదండి చెప్పిన మాట. సో చూసుకుంటే కనుక ఓకే, ఇక్కడ చూసుకుందామండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎలా చూద్దామండి. ఇప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ ఈ రేషియో అనేది కాదు అనుకుందాం అనుకోండి. సపోజ్ దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి, 6 అవుతుందండి. ఇది చూసుకుంటే ఏమవుతుందంటే దీన్ని కూడా 2తో మల్టిప్లై చేస్తే 4 అవుతుందండి. అంటే 2 becomes 6 అంటే ఎంత అండి ఇక్కడ 4 పార్ట్స్ పెరిగిందండి. 4 దేనికి సమానం అండి ఇక్కడ 10,000 అండి. 4 దేనికి సమానం అండి ఇక్కడ 10,000 అండి. అయితే వాడు ఏమన్నాడు అంటే కనుక చూడండి ఫ్రెండ్స్, హరిది అడిగాడు. హరిది ఎంత అండి ఇక్కడ ఇనీషియల్ 2x అండి. 4 పార్ట్స్ మనకి ఇక్కడ 10K పెరిగితే కనుక 2 పార్ట్స్ అనేది ఎంత అవుతుందంటే కనుక చూడండి ఫ్రెండ్స్, మనకి ఏంటంటే 4 పార్ట్స్ చూడండి, 2 becomes 6 అంటే కనుక 4 పార్ట్స్ అండి. 10K పెరిగింది కదండి. మరి 2 అనేది ఇనిషియల్ పార్ట్ పెట్టుబడి కదా, మరి ఇక్కడ మనకి ఆ షార్ట్ కట్లో వర్కౌట్ అవుతుంది. అంటే మీకు ప్రొసీజరే కదండి వర్కౌట్ అవుతుంది. ఇక్కడ గమనించండి ఇక్కడ. సో మీకు ఏమైనా చూడండి ఫ్రెండ్స్, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. హరి అనేవాడు 2x పెట్టుబడి పెట్టాడు, మధు అనేవాడు 3x పెట్టుబడి పెట్టాడు. హరి అనేవాడు 10,000 రూపాయలు పెడితే 3:2 అయింది, 3/2 అండి. అడ్డగొనకారం చేస్తే 4x అండి, ఇది 20,000 అండి, ఇది 9x అండి. ఈ 4x ఇడిపోతే ఏమవుతుందంటే మనకి 5x అవుతుందండి. 5 ఒకట్లు 5 నాలుగు అండి, అంటే 4,000 అండి. ఇనీషియల్ అమౌంట్ హరి అండి 2x అండి, 4,000 ఏమవుతుందంటే 8,000 అవుతుందండి. ప్రొసీజర్ వర్కౌట్ అయినట్టుగా షార్ట్ కట్ వర్కౌట్ అయ్యిందా, అందుకోసమని మీకు చెప్పానండి. అర్థమైందండి. మ్యాక్సిమం ఏంటంటే లెక్కలు ఏవైనా వస్తే షార్ట్ కట్స్లో చెప్పేయచ్చండి. కొన్ని ఏంటంటే అది రివర్స్లో మనకు కొన్ని లెక్కలు వచ్చినప్పుడు మాత్రం ఆ షార్ట్ కట్స్లో ఇదే మీకు వర్కౌట్ అవ్వదు. ఇదే మీకు ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ ప్రకారంగా నిష్పత్తుల్లో చేయొచ్చు, పర్సంటేజెస్లో చేయొచ్చు, పార్ట్నర్షిప్ దేనికైనా చేయొచ్చండి. కానీ ఏంటంటే వర్కౌట్ అవ్వదుగా. ఓకేనండి, రైట్. స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఈ నెంబర్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ గ్రేటర్ దాన్ 31. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా ఒక సంఖ్య 31 కంటే ఎంత పెద్దదో చూడండి ఫ్రెండ్స్. 31 కంటే ఏ నెంబర్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ గ్రేటర్ దాన్ 31. 31 కంటే ఒక నెంబర్ ఎంత పెద్దదో గుర్తించారు కదా. యాజ్ ఈజ్ లెస్ దాన్ 55. 55 కంటే ఆ నెంబర్ అంతే చిన్నది.
31 కంటే ఎక్స్ ఎంత పెద్దదో 55 కంటే ఎక్స్ అంతే చిన్నదని అర్థం అండి తెలుగులో. ఫైండ్ ద నెంబర్, ఆ సంఖ్య ఏది అంటే కనుక డైరెక్ట్గా దీనికి షార్ట్ కట్ ఏంటంటే 55 + 31/2 చేస్తే 86/2 చేస్తే 86/2 ఏమవుతుందంటే 43 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 43 అవుతుంది. డియర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ గమనించండి, 43 అనేది 31 కంటే ఎంత పెద్దది? 12 పెద్దదండి. అవునా? 12 పెద్దదండి. 55 కంటే 12 చిన్నది. అంటే దీనికంటే వాడు ఎంత పెద్దవాడో వాడికంటే వీడు పైన ఉన్నవాడు కంటే మిడిల్ వాడు అంతే చిన్నవాడు అండి. ఇది డైరెక్ట్ షార్ట్ కట్ అండి. ప్రొసీజర్ చేద్దామండి. ఏ నెంబర్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ గ్రేటర్ దాన్, ఇది మెథడ్ 1 అండి, ఇది మెథడ్ 2 అండి. ఏ నెంబర్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ గ్రేటర్ దాన్ 31. 31 కంటే ఒక నెంబరు ఎంత పెద్దవాడో యాజ్ ఈజ్ లెస్ దాన్ 55. 55 కంటే అంతే చిన్నవాడు. 55 కంటే అంతే చిన్నవాడు అంటే 55 అనేవాడు పెద్దవాడు అని అర్థం సింపుల్గా చెప్పాలంటే. ఓకేనండి. లేదా ఏం చేయొచ్చు అంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 55 అని చెప్పినా పర్లేదండి. రైట్ అండి. సరే, ఏదో ఒకలా రాసుకోండి, ఇబ్బంది లేదు. సో ఎక్స్ మైనస్ 31 ఈక్వల్ టు 55 మైనస్ ఎక్స్. అండర్స్టాండ్? ఈ మైనస్ ఎక్స్ ఇటు వస్తే ఏమవుతుందండి? ప్లస్ ఎక్స్ అవుతుందండి. ఈ మైనస్ 31 అటు పోతే ఏమవుతుందంటే ప్లస్ 31 అవుతుందండి. 86 అండి. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 43 అవుతుందండి. ఆప్షన్ 3 అండి. సో ఇక్కడ కూడా షార్ట్ కట్లో ఆప్షన్. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దామండి. డియర్ ఆస్పిరెంట్స్, ముందుగానే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. లెక్కలు చాలా పెద్దవండి. సో ఆప్షన్స్ కూడా పట్టేటట్టుగా కనబడట్లేదు. 3 ఆప్షన్స్ వచ్చాయి, 4 ఆప్షన్ ఏమైందో చూసుకోవాలండి. రైట్ అండి. చూసుకుంటే కనుక వర్మ ఓపెన్డ్ ఏ వర్క్ షాప్ ఇన్వెస్టింగ్ 1 lakh rupees. వర్మ అనేవాడు ఎంత అమౌంట్తో బిజినెస్ స్టార్ట్ చేశాడంటే 1 lakh బిజినెస్ స్టార్ట్ చేశాడండి. ఎంత అమౌంట్తో బిజినెస్ స్టార్ట్ చేశాడండి? 1 lakh బిజినెస్ స్టార్ట్ చేశాడండి. రైట్ అండి. an additional amount of 10,000 rupees every year. ప్రతి సంవత్సరము కూడా 10,000 రూపాయలు పెట్టుబడి పెడుతూనే ఉంటున్నాడంట. ఎవరో వర్మ ప్రతి సంవత్సరం కూడా తన వ్యాపారంలో 15,000 రూపాయలు అనేది పెంచుకుంటూ పెట్టుబడి పెడుతూ ఉన్నాడు. ఓకేనండి. ఆఫ్టర్ 2 years, 2 ఏళ్ల తర్వాత ఏంటంటే శర్మ జాయిన్డ్ హిమ్. శర్మ అనేవాడు అతనితో జాయిన్ అయిపోయాడు. ఎవరండి? ఎస్ ఫర్ శర్మ జాయిన్ అయిపోయాడు. సో చూసుకుంటే కనుక ఎంత అమౌంట్తో జాయిన్ అయ్యాడు శర్మ అనేవాడు? 1,25,000 రూపాయలతో జాయిన్ అయ్యాడండి. ఎంత అమౌంట్తో జాయిన్ అయ్యాడమ్మా? 1,25,000 రూపాయలతో జాయిన్ అయ్యాడు. దేర్ ఆఫ్టర్ శర్మ డిడ్ నాట్ ఇన్వెస్ట్ ఎనీ అడిషనల్ అమౌంట్. శర్మ అనేవాడు ఏం చేస్తున్నాడంటే పెట్టుబడి పెట్టాడు, కానీ అదనపు పెట్టుబడులు మళ్ళీ ఇంకా పెట్టుబడి పెట్టలేదంట. ఎవరో శర్మ. ఓకేనండి. ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాల. ఆఫ్టర్ కాంప్లీషన్ దట్ మీన్స్ పూర్తయ్యాక. సో 4 years ఇది మనకు కావాల్సిందండి. క్యాపిటల్ ఇంటూ టైం ఈక్వల్ టు ప్రాఫిట్ అనే మాట ఈరోజు చెప్పడం జరిగింది. క్యాపిటల్ ఇంటూ టైం ఈక్వల్ టు ప్రాఫిట్ కదా, ఇది ఒక మూల ఉంచేస్తాను. చూసారా? ఈ ప్రాఫిట్ అనేది ఏంటంటే టైం అనేది చూడండి ఫ్రెండ్స్. 4 years ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్, పెర్ యానం ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 years, ఎట్ ద ఎండ్ ఆఫ్ 1.5 year, ఎట్ ద ఎండ్ ఆఫ్ 5 years అనేది ఆ లాస్ట్లో మనకి బిజినెస్ షెడ్యూల్ అనేది ఖచ్చితంగా తెలియాలి ఫ్రెండ్స్. టైం అనేది తెలుసుకోకపోతే మనం చేసేది ఏం లేదు. 4 years అండి. ఓపెనింగ్ వర్క్ షాప్ ఇఫ్ దే ఎర్న్డ్ ఇంత అమౌంట్ వచ్చిందని లాస్ట్లో ఏం అడిగాడు చూసుకుందామండి. 4 years ఉంది కదా, కానీ ఇక్కడ 4 years అనేది ఏంటంటే ఇక్కడ గమనించండి, మన వర్మ గారు ఏం చేస్తున్నారంటే ప్రతి సంవత్సరం 15,000 అడిషనల్ అమౌంట్ పెడుతున్నారంట. అర్థమైందండి? సో చూసుకుంటే ఆఫ్టర్ 1 year అంటే 1,00,000 రూపాయలు ఫస్ట్ ఇయర్ వరకు పెట్టుబడి పెడతాడు. ఆఫ్టర్ 1 year ఏమైందంటే మనోడు ఒక 10,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుబడి పెట్టాడు. ఎవరో వర్మ. మళ్ళీ 1 year అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? మరొక 10,000 పెట్టుబడి పెడుతున్నారు. ఎవరు? వర్మ. మళ్ళీ 1 year తర్వాత ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఒక 10,000 రూపాయలు పెడుతున్నాడు. ఎవరో? వర్మ. అర్థమైందా? సో 1 year 1 4 సంవత్సరాలు అయిపోయిందండి. చూడండి, ఇనీషియల్గా 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాడంటే 15,000 పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తాడు. ఎవరో? వర్మ. రైట్ అండి. మరి వీడి పరిస్థితి ఏంటంటే పెట్టుబడి పెట్టట్లేదు అన్న విషయం లెక్కలో చెప్పినప్పటికీ కూడా ఎప్పుడు జాయిన్ అయ్యాడో చూసుకుందామండి. ఎప్పుడు జాయిన్ అయ్యాడు? ఆఫ్టర్ 2 years. ఏంటంటే అది 2 ఏళ్ల తర్వాత జాయిన్ అయ్యాడు. ఏంటి? 4 సంవత్సరాల వ్యాపారంలో 2 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత మిగిలిన కాలం ఎంత ఉంటాడండి వాడు? కేవలం 2 years మాత్రమే ఉంటాడు. ఎవరు? శర్మ.
ఓకేనండి, ఇది కాన్సెప్ట్ అండి. లెక్క బాగా అర్థమైంది కదండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదండి. ఇందులో 3 సున్నాలు మాత్రమే తీసేయండి. ఇందులో 3 సున్నాలు మాత్రమే కాదండి, ప్రతి దాంట్లో కూడా 3 సున్నాలు తీసేయాలండి. అది లెక్క అండి. ఓకేనండి, ఎందుకంటే కలుపుకుంటే అన్ని సున్నాలు తీసినట్టు ఏమి ఉండదు, 3 సున్నాలు తీసినట్టే లెక్క అవుతుందండి. సో 100 + 1 ఏమవుతుందంటే 100 అవుతుంది, 110 అవుతుంది, 120 అవుతుంది, 130 అవుతుంది. అంటే 130, 120, 250, 250 + 110, 360, 360 + 100, 460 అవుతుందండి. ఎందుకైనా మంచిది అలాంటప్పుడు మనం ఒకసారి కలుపుకోవడం బెస్ట్. 30, 20, 50, 50 + 10, 60, 4 1 400 బాగుందండి. ఇది 250 అండి. అర్థమైంది కదండి, ఇక్కడ 0 ఇక్కడ 0 తీసేయండి ఫ్రెండ్స్. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తానికి లాభం ఎంత వచ్చిందంటే ఇద్దరిది కలిపి దే అంటే ఇద్దరిది కలిపి ఎంత లాభం వచ్చిందంటే కనుక 2,13,000 వచ్చిందండి. ఎంత వచ్చిందండి ఇక్కడ? 2,13,000. అంటే కలిపితే ఎంత అవుతుందంటే 6, 5, 11, 71 అవుతుందండి. 71 గివ్స్ రైజ్ టు 2,13,000. అంటే కే రాసుకోవచ్చు అండి. 213,000. ఓకేనా, అంటే 2,13,000 కే రాసేసానండి. సో ఎవరిది అడిగాడు? వర్మది అడిగాడండి. ఎవరిది అడిగాడండి? దెన్ ద షేర్ ఆఫ్ వర్మ. ఎవరిది అడిగాడండి? ఇక్కడ వర్మది అడిగాడు. గుర్తుపెట్టుకోండి, తెలుగులో కూడా చదువుకోండి ఫ్రెండ్స్. వర్మది ఎంత? 46 పార్ట్స్ అండి. ఎంత అండి? 46 పార్ట్స్. 71లో యూనిట్స్ ప్లేస్ 1 అండి. 2013లో యూనిట్స్ ప్లేస్ 3 అండి. ఇక్కడ 3 సార్లు మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా 3 సార్లు చేయాలండి. ఎక్కువ తక్కువలు చేయకూడదు, డైరెక్ట్ ప్రపోర్షనల్ సమ్స్ కాబట్టి 3 1లో 3 అన్న 3 6లో 18, 3 6 ఎంత అండి ఇక్కడ? 18. అండర్స్టాండ్? 3 6లో 18, 3 4లో 12, 1 13 కే. అంటే 138,000 ఆప్షన్ 1లోనే ఉందండి, ఎతకాల్సిన పని లేదండి. 113,000 కే అంటే 3 సున్నాలకు సమానం. అంటే 138,000 రూపాయలు అనేది లాభం వచ్చిందండి. ఎవరికి? వర్మకి. అండర్స్టాండ్ ఆర్ నాట్? ఎనీబడి? ఇఫ్ యూ వాంటెడ్ ప్లీజ్ టెల్ మీ కామెంట్. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. వెన్ లెంగ్త్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3 times. రెక్టాంగులర్ ప్లాట్ అంట ఇక్కడ చూసుకుంటే కనుక 3 times పెరిగిందంట. ఓకేనండి, అంటే 3 times పెరిగిందంటే కనుక లెంగ్త్ ఏమవుతుందంటే 3 times పెరిగితే ఏమవుతుందంటే 4L అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ? 4L అవుతుందండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? సరేనండి, లెంగ్త్ 3 times పెరిగితే అది అండి పెరిగింది అన్నాడు కాబట్టి మనం పెంచాలండి. ఒక్కొక్కసారి కొన్ని లెక్కల్లో L is 3 times the before length అని ఇచ్చాడు అనుకోండి. ఫర్ సపోజ్ ఇఫ్ L is 3 times ఆఫ్ ద బిఫోర్ అన్నాడు అనుకోండి, 3 times అంటే 3L చెప్పాలండి. ఇంక్రీజ్డ్ బై అంటే ముందుది ఒక L తర్వాత 3L అండి, అప్పుడు 4L అవుతుందండి. కానీ లెక్కల్లో ఉన్న ఆప్షన్స్లో నన్ ఆఫ్ దీస్ లేనప్పుడు మనకి ఇంకో ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే వాడు ఒపీనియన్ ఏంటో మనం చూడండి, తెలుగులో 3 సార్లు పెంచాడట, 3 సార్లు పెంచాడట అంటాం. 3 సార్లు పెంచాడనే దేనికి? ఉన్నదానికి పెంచాడని మనం తీసుకుంటాం. కానీ ఒక్కొక్క సందర్భంలో మనం రెండో ఆలోచన మీద ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, నేను చెప్తానండి. సరేనండి, చూసుకుంటే కనుక వినండి, L 3L అవుతుందండి. ఇట్స్ పెరిమీటర్ బికమ్స్ 440 meters. పెరిమీటర్ అంటే ఫార్ములా ఏంటండి? పెరిమీటర్ అంటే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక రెక్టాంగులర్కి ఫార్ములా 2 × L + B అండి. రెక్టాంగులర్కి ఫార్ములా ఏంటండి? ఇక్కడ 2 × L + B రెక్టాంగులర్కి ఫార్ములా అండి. రైట్ అండి, ఇది చూద్దామండి. 2 1 2 20 220 అండి. అర్థమైందండి? సో లెంగ్త్ అనేది ఏంటంటే ఇక్కడ చెప్పండి, ఇక్కడ 4L ఓకేనండి, ప్లస్ B ఈక్వల్ టు 220. అర్థమైంది కదండి చెప్పిన మాట. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి, ఏరియా ఏమవుతుందంటే ఏరియా బికమ్స్ 7,200 square meters. ఏరియాకి ఫార్ములా ఏంటి చెప్పండి? ఇక్కడ లెంగ్త్ ఇంటూ బి. లెంగ్త్ అంటే ఏంటి? ఇక్కడ 4L ఇంటూ బి, అంతే కదండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఎంత అండి? ఇక్కడ 7,200. ఎంత అండి? ఇక్కడ 4L ఇంటూ బి ఈక్వల్ టు 7,200. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసే ఆప్షన్స్ చూసుకోవాలండి, ఎందుకంటే అక్కడ లెంగ్త్ లేదు, బ్రెడ్త్ లేదండి. అర్థమైంది కదా చెప్పిన మాట. సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్ సపోజ్ చూసుకుంటే కనుక మీరు విజన్తో చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. 4 50 చూసుకున్నారనుకోండి, 4 50 200 + 20 అయితే 220 అయిపోతుందండి. కానీ ఇక్కడ కూడా కాయిన్స్ యాడ్ అవ్వాలి కదా. 4 50 ఎంత అండి? మనకి 4 50 చూసుకునేటప్పుడు 2000 అవుతుందండి. 2000 ఇంటూ మనం ఇక్కడ ఈ వేసుకుంటే ఈ బి దగ్గర ఏం వేసుకున్నాం? 20 వేసుకున్నాం కదా, సెట్ అయ్యే ఛాన్స్ లేదండి. అర్థమవుతుందా? అంటే అది పోయిందండి. ఇక్కడ 80 చూసుకుంటే కనుక 4 80 380 అది పోతుందండి. 4 60 చూసుకుంటే 240 అక్కడికే పోతుందండి.
సో చూసుకున్న 40 160 బ్రెత్ అంటే లెంగ్త్ కంటే బ్రెత్ జనరల్గా ఎక్కువ ఉండదు, ఒక్కొక్కసారి లెంగ్త్ తక్కువ బ్రెత్ ఎక్కువ ఉండొచ్చు కూడా, నో ప్రాబ్లం. సో చూసుకుంటే కనుక మనం అది వేసుకున్నాం అనుకోండి, అదే ఆప్షన్ కింద కూడా సెట్ అవ్వాలండి. అంటే సో చూసుకుంటే 440 అండి, 440 ఎంత అండి, 1600 ఇంటూ బ్రెత్ ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇక్కడ ఎంత వేసుకున్నామండి, 60 వేసుకున్నాం కదా, 60 ఇంటూ 6 4 24. సో సెట్ అవ్వలేదు అంటే లెక్క కంప్లీట్గా వాడి విజన్ వేరే అనే విషయం అర్థమైంది కదా, ముందు చెప్పాను కదండి, అది దాని అర్థం అండి. అంటే ఇక్కడ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడేస్తాం కదండి, తెలుగులో మాట్లాడేటప్పుడు ఏం వేస్తాం, లెంగ్త్ అనేది 3 రెట్లు చేశాడట అంటే అది వేరు, 3 రెట్లు పెంచాడంటే దాని అర్థం ఏంటి, ఇనీషియల్ లెంగ్త్ ప్లస్ 3L అదేనా దాని అర్థం. సో ఇక్కడ వాడి విజన్ ఏంటంటే చూడండి, ఇంక్రీజ్డ్ బై 3 టైమ్స్ అంటే దాని అర్థం ఏంటంటే 3 టైమ్స్ లెంగ్త్ అని అర్థం. ఇంక్రీజ్డ్ బై పదం వాడకూడదు, వాడినా మీకు ఇబ్బంది లేదు. కారణం ఏంటంటే మీరు L = 3L వేసుకుంటారండి. L ప్లేస్లో ఏం వేసుకుంటారు ఫ్రెండ్స్, ఇక్కడ 3L. చూసారా ఎంత గమ్మత్తుగా ఉన్నటువంటి, అందుకే మీకు ఒక మాట చెప్పడం జరిగింది. ఇలాంటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలుగు మీడియంలో ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే అలా ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇంక్రీజ్డ్ బై అంటే పెంచాడు అని అర్థం, టైమ్స్ అంటే దట్ ఈస్ మల్టిప్లైడ్ అని అర్థం. కానీ ఇక్కడ ఇంక్రీజ్డ్ బై 3 టైమ్స్ అని ఇచ్చాడు కాబట్టి అది నేను చెప్పే మాట. సో లెంగ్త్ ఏమవుతుందంటే 3L అవుతుందండి. పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే నాన్న 2 × L + B. L అనేది ఎంత అంటే ఇక్కడ చూసుకుంటే 3L అండి. B = ఏమవుతుందంటే 440 మీటర్స్ అండి. సో చూసుకుంటే 3L + B = ఏమవుతుందంటే 440 అవుతుంది అన్న. అట్లాగే చూసుకుంటే కనుక P = చెప్పండి ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఏరియాకి ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, LB. ఏరియాకి ఫార్ములా ఏంటండి LB. L అంటే ఏంటంటే 3L అండి, ఇంటూ B = ఏమవుతుందంటే 7200 అవ్వాలండి. ఇప్పుడు మనం చూసుకుంటే విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇప్పుడు లెంగ్త్ ప్లేస్లో 50 వేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, 3 50లు 150 ప్లస్ అదేమవుతుందంటే B అనేది ఏమవుతుందంటే మనకి చాలా ఎక్కువ వస్తుందండి. అదే వాల్యూ ఏమవుతుందంటే చూడండి 3 50లు 150 ప్లస్ చూసుకుంటే కనుక మనకి ఇది చాలా ఎక్కువ అవుతుందండి. అంటే 50 ఉపయోగపడదండి, రైట్ అండి. 80 చూసామనుకోండి, 3 × 80 ఏమవుతుందంటే 240 అంటే ఇది 200 అనేది మళ్ళీ ఇక్కడ అదే వాల్యూ ఇక్కడ ప్రతిక్షేపిస్తే రావాలండి. సో థర్డ్ ఆప్షన్ చూసుకున్నారు అనుకోండి, 360 ఎంత అవుతుందంటే 180 అవుతుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 1లు 220 కదండి. సో 220 అంటే కనుక మనం వేసుకుంటామండి ఓకేనండి. సో 360 ఎంత అండి, ఇక్కడ 180 అండి. 180కి 40 కలిపితే ఎంత అండి, 220 సరిపోయిందండి. అలాగే ఇది కూడా చూసుకుంటే కనుక 360 ఎంత అంటే 180 అండి, ఇంటూ 40 వేసుకుంటే కనుక 7200 సరిపోతుందా లేదండి. 18 4 72 2 0 అండి, అర్థమైందా. సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, లెంగ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3 టైమ్స్ కాదు, లెంగ్త్ ఈజ్ 3 టైమ్స్ ఓన్లీ. ఇంక్రీజ్డ్ బై అనే పదం ఒకవేళ వచ్చినా దాని మీద రైట్స్ ఏం లేవండి. మనం ఏంటంటే 2 విధాలుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనమే జనరల్గా తెలుగులో మాట్లాడేస్తాం కదా, పెంచాడు అంటే దాని అర్థం ఏంటి, వన్ టైం. అదే పెంచాడు అంటే 1 టైం కలుపుకుంటాం. పెంచాడు అంటే కనుక అదే 60 కిలోమీటర్ల పెంచాడు అంటే దాని అర్థం ఏంటి, తెలుగులో బాగా చెప్పాలంటే ముందులో ఎంత వెళ్తున్నాడు, 30లో వెళ్తున్నాడు. మళ్ళీ 60 పెంచాడంటే దాని అర్థం ఏంటి, 90లో వెళ్తున్నాడు అర్థం. కానీ మనం నేచురల్గా ఏం మాట్లాడేస్తాం, మాట్లాడేటప్పుడు ఏంటంటే 60 కిలోమీటర్లు పెంచాడు కదా, అలా 60 కిలోమీటర్లకు పెంచాడు అంటే ముందులో ఎంత వెళ్తున్నాడో మనకు అనవసరం, 60 కిలోమీటర్లు వెళ్తున్నాడు అర్థం. సో ఇలాంటి లెక్కలు అయితే కనుక చాలా జాగ్రత్తగా చూడాలని ఉద్దేశంతోనే నేను ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ 2 చెప్పాను. రెండో మెథడ్ మీకు అర్థమైంది. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే నన్ను చూడండి, లెంగ్త్ ప్లేస్లో 60 వేస్తే వచ్చింది కదా, వాడు ఏం అడిగాడు చెప్పండి, దెన్ ద ఒరిజినల్ లెంగ్త్ ఆఫ్ ద ప్లాట్ లెంగ్త్ ఎంత అండి 60 అండి, అండర్స్టాండ్. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఏ స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ 1 lakh రూపీస్. ఏనవాడు ఎంత బిజినెస్తో స్టార్ట్ చేశాడండి, ఇక్కడ 1 lakh పెట్టుబడి పెట్టాడండి ఇక్కడ. అలాగే బి అనేవాడు ఏంటంటే బి జాయిన్స్ హిమ్ ఆఫ్టర్ 3 months. 3 నెలల తర్వాత ఎంత పెట్టుబడి పెట్టాడు వీడు, వాడు 1 lakh పెట్టుబడి పెడతానన్నా, వీడు ఎంత పెట్టుబడి పెట్టాడమ్మా 2 lakh పెట్టుబడి పెట్టాడు. ఎవడో బి అనేవాడు, రైట్ అండి. సో చూసుకుంటే ఆఫ్టర్ 6 months సి జాయిన్ విత్ దమ్ 3 lakhs. ఓకే, ఈడు కూడా ఉన్నాడా, సి అనేవాడు ఉన్నాడు కదా, కొద్దిగా జాగ్రత్తగా మనం చేయాలండి, తప్పదండి, ఎందుకంటే 3 ఉన్నారు కదండి. సో ఏ అనేవాడు 1 lakh పెట్టుబడి పెట్టాడంట, ఓకేనండి. బి అనేవాడు 2 lakhs పెట్టుబడి పెట్టాడంట, రైట్ అండి. సి అనేవాడు ఏం చేస్తున్నాడంటే 3 lakhs పెట్టుబడి పెట్టాడంట, అండర్స్టాండ్.
సరేనండి, రైట్. ఇక్కడ చూసుకుంటే కనుక ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్, సంవత్సరాంతంలో దే గాట్ ప్రాఫిట్ 80,000 రూపీస్. ఎంత వచ్చిందండి ఇక్కడ? 80,000 రూపాయలు వచ్చిందండి. అయితే ఇక్కడ గమనించండి, లాభం ఎప్పుడు వస్తుందండి? క్యాపిటల్తో పాటు టైం ఉండాలి కదా. చూడండి, ఆల్రెడీ ఇందాక రాసుకున్నదే క్యాపిటల్ ఇంటూ టైం ఈక్వల్ టు ఏం కావాలండి ఇక్కడ? ప్రాఫిట్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టైం షెడ్యూల్ ఒకసారి చూసుకుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్, సంవత్సరాంతంలో దే ప్రాఫిట్, దే అంటే చూడండి వారందరికీ కూడా వచ్చిన లాభం 80,000 రూపాయలండి. ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ యొక్క ప్రాఫిట్ అంతా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే షెడ్యూల్ 12 నెలలు అని అర్థం అండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే దాని అర్థం ఏంటి? షెడ్యూల్ 12 నెలలు అండి. వీడు జాయిన్ అయ్యేటప్పుడు, బి జాయిన్ అయ్యేటప్పుడు చూడండి, ఆఫ్టర్ 3 months, 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయిపోయింది, సంవత్సరంలో 3 నెలలు అయిపోతే ఇంకెంతకాలం ఉంటుందండి? ఇంకా 9 months ఉంటుందండి. ఆఫ్టర్ 6 months, ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ 6 months అంటే దాని అర్థం ఏంటంటే 6 నెలల తర్వాత. సంవత్సరంలో 6 నెలలు తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుందండి? ఇక్కడ 6 నెలలు ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే అండ్ ఆఫ్టర్ 6 more months అంటాడు. అప్పుడు ఈ 3కి 6 కలిపితే 9 అవుతుందండి. అంటే సంవత్సరంలో 9 నెలలు తీసేయాల్సి వస్తుందండి. అలాంటప్పుడు కూడా ఇందాక చెప్పాను కదా, లెంగ్త్ బ్రెడ్త్ లెక్కలు అలాగా ఇలాగా కూడా ఆలోచించాల్సి వస్తుంది. అండ్ ఆఫ్టర్ అని ఒక్కోసారి మెన్షన్ చేస్తాడు, ఒక్కోసారి మెన్షన్ చేస్తాడు. ఇలాంటి ఏదైనా చిన్న చిన్న జిమ్మిక్కులు ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే ఆప్షన్స్ కూడా రెండు కలిపి పెట్టడండి. ఎందుకంటే స్టూడెంట్ పలస ఎలా ఉందని చూస్తాడు, రెండు అనేది పెట్టరు. సో ఇలాంటి విషయాల మీద మీరు చాలా క్షుణ్ణంగా అభ్యసనం చేయాలి ఫ్రెండ్స్. ఓకేనండి. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ 6 months అన్నాడు కాబట్టి 6 నెలల తర్వాత సి జాయిన్ అయ్యాడంటే రిమైనింగ్ 6 నెలలు ఉంటాడని అర్థం. అండ్ ఆఫ్టర్ 6 more months అంటే మరో 6 నెలల తర్వాత, ఆల్రెడీ 3 నెలలు అయిపోయింది, ఇంకో 6 నెలలు అంటే 9 నెలలు అని అర్థం. అండ్ ఆఫ్టర్ 6 more అని లేదు కదా, అంటే మనం ఇలా రాసుకోవచ్చు అండి. అంటే 3 months తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి 9 months ఉంటాడు, 6 months తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి 6 months ఉంటాడు. అది ఇక్కడ కంటెంట్ అండి. సో 1,00,000 కాబట్టి 5 సున్నాలు ఇక్కడ 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 ఉన్నాయి కాబట్టి తీసేయండి ఫస్ట్. ఇది 12 ఏంటి, 2 9 18, అండర్స్టాండ్? ఇది 2 9 18 ఏంటి, 3 6 18. సో మళ్ళీ ఏంటంటే ముగ్గురికి వచ్చిన లాభం 80,000 కదండి. సో 6 2 12, 6 3 18, 6 3 18, ముగ్గురికి వచ్చిన 80,000 అంటే 80K అండి. ఎవరిది అడిగాడు వాడు లాస్ట్లో చెప్పండి? ఏ యొక్క ప్రాఫిట్ అడిగాడండి. ఎవరిది అడిగాడండి? వాట్ వి వాంట్ బై టోటల్, వాట్ వి వాంట్ బై టోటల్. ఏది అడిగితే ఏ బై టోటల్, బిది అడిగితే బి బై టోటల్, సిది అడిగితే సి బై టోటల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి అంటే వారిద్దరి వ్యత్యాసం, ఏసీల వ్యత్యాసము బై టోటల్. వాట్ వి వాంట్, మనకేమి కావాలి అనేది లవము, బై టోటల్ అనేది డినామినేటర్ వేసుకోవాల్సింది. సో 8 1 8 1 అండి. సో చూసుకుంటే కనుక 20,000 రూపాయలు అనేది ఏ యొక్క షేర్ అండి. ఎవరిదండి ఇది? ఏ యొక్క షేర్ ఎంత అండి? 20,000 రూపాయలు అండి. ఆప్షన్ 2 అండి, రైట్ అండి. సో చూసుకుంటే కనుక నెక్స్ట్ సమ్ చూద్దాం మా ఫ్రెండ్స్. ఇలా చూడండి ఫ్రెండ్స్, 24 is divided into 2 parts. 24ను 2 భాగాలుగా చేస్తే కనుక such that 7 times the first part added to 5 times the second part is 146. ఓకేనండి. సో చూసుకుంటే కనుక 24ను 2 భాగాలుగా చేస్తే మొదటి భాగానికి 7 రెట్లు, రెండవ భాగానికి 5 రెట్లు చేస్తే ఆ రెండు కలిపితే 146 వచ్చిందంట. అయితే ఫస్ట్ పార్ట్ ఎంత అని అడిగాడండి. డైరెక్ట్గా బెస్ట్ మెథడ్ డిస్కస్ చేద్దామండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 24ను 2 భాగాలుగా చేసుకున్నాడు. మొదటి భాగం ఎన్ని రెట్లు? 7 times. సో నేనేం చేస్తున్నానంటే మొదటి భాగాన్నే 24 అనుకుంటున్నానండి. మొదటి భాగాన్ని ఏమనుకుంటున్నానండి? 24 అనుకుంటున్నానండి. అలాగే చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, రెండవ భాగాన్ని కూడా నేను 24 రెట్లు అనుకుంటున్నానండి. 24 అనుకుంటున్నానండి. సెకండ్ పార్ట్కి ఎంత అండి? ఇక్కడ 5 times అండి. సెకండ్ పార్ట్కి ఎంత అండి? ఇక్కడ 5 times అండి. 7 4 28, 7 14, 14 2 16 అండి. అండర్స్టాండ్? అలాగే చూసుకుంటే 24 5 120 అండి. సో చూసుకుంటే ఆ రెండు భాగాల యొక్క మొత్తము యాక్చువల్గా 168 కాదు, యాక్చువల్గా 120 కాదండి. మొత్తం ఎంత అంటే 146 అండి. అర్థమైంది కదండి? 120కి 146కి డిఫరెన్స్ 26. ఎలిగేషన్ అంటే దాని అర్థం ఏంటి? క్రాస్గా డిఫరెన్స్ చేయాలి. ఈ రెండు డిఫరెన్స్, ఈ రెండు డిఫరెన్స్. 8లో 6 పోతే 2, 16లో 14 పోతే 2. సో చూసుకుంటే కనుక 2 13 అండి, 2 11 అండి. అంటే 13:11 అండి. ఏంటండి? 13:11 కలిపితే ఏంటంటే 24 వచ్చింది కదండి. వాట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్? ఇది ఫస్ట్ పార్ట్ కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ పార్ట్ కాబట్టి ఫస్ట్ పార్ట్ అనేది 13. వాట్ ఈస్ ద సెకండ్ పార్ట్ అంటే కనుక 11 అవుతుందండి. ఆప్షన్ 2 అండి. అలా కాకుండా ఇంకోలా చేద్దామంటే ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చేసేద్దామండి, నో ప్రాబ్లం అండి, రైట్ అండి. x into 7 times, x కాకుండా ఫస్ట్ టైం రాసుకున్నానండి. ఫస్ట్ ఇంటూ 7 times ప్లస్ చూడండి
24లో ఫస్ట్ తీసేస్తే ఓకేనండి సెకండ్ పార్ట్ ఉంటుందండి 5 టర్మ్స్ ఈక్వల్ ఎంత అంటే 146 అండి. ఇది ప్రొసీజర్ అండి, అర్థమైందా? 7 ఫస్ట్ 120 మైనస్ 5 ఫస్ట్ 146 అండి. సో 7 ఫస్ట్లో 5 ఫస్ట్ పోతే 2 ఫస్ట్ అండి, ఓకేనండి. ఈ 120 అటు పోతే ఏమవుతుందంటే -120 అవుతుంది, అంటే 146లో 120 పోతే 26 అండి. దేర్ ఫోర్ ఫస్ట్ పార్ట్ ఏమవుతుందంటే ఇంటూ 2 కాస్త బై 2 అయితే కనుక 26/2 చేస్తే ఏమవుతుందంటే 13 అవుతుందండి. ఫస్ట్ పార్ట్ ఆప్షన్ అండి, ఓకేనండి. ఓవర్ అండి. ఓకే డియర్ ఆస్పిరెంట్స్,